సో ప్రజెంట్ ఉన్న జనరేషన్లోని మనం తీసుకునే ఫుడ్ కానివ్వండి, లేదంటే మనకున్న స్ట్రెస్ కానివ్వండి, ఈ ప్రెగ్నెన్సీ అనేది రాకుండా దాని మీద ప్రభావం అనేది ఏమైనా చూపిస్తుంది అంటారా? ఆల్మోస్ట్ 99% మనం తినే ఆహారం, మనం తిరిగే వాతావరణం, మనం చేసే పనులు, మన నిద్ర డెఫినెట్గా ఫర్టిలిటీ మీద చాలా అంటే చాలా అదే విధంగా చూడండి, మనం ప్రెగ్నెన్సీ టైంలో మనకి తెలియకుండా కొన్ని తప్పులు అనేవి చేస్తాం. అంటే లైక్ పైనాపిల్ జ్యూస్ ఆర్ పపాయ అలాగా చెప్పేవాళ్ళు లేక, సో అంటే అలాంటి వాటి వల్ల కూడా ఏమైనా మిస్క్యారీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మిస్క్యారేజ్ అవ్వాలి అని అంటే మెయిన్ రీజన్ ఏంటంటే బేబీస్ లో ఏమైనా జెనెటికల్ అబ్నార్మాలిటీస్ ఉంటే ఎంత చేసినా కూడా నేచర్ ట్రైస్ టు ఎలిమినేట్ ద బేబీ, అలా మిస్క్యారేజ్ అవుతుంది. ఇది వరకు అంటే నార్మల్ డెలివరీస్ ఉండేది, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సిజేరియన్ చెప్పేసి అంటున్నారు కదా. సో ఎందువల్ల ఎక్కువ ఈ సిజేరియన్స్ అనేవి జరుగుతున్నాయి అంటారు? లేట్ ప్రెగ్నెన్సీస్ అండ్ ప్రెగ్నెన్సీలో చాలా హై రిస్క్ కండిషన్స్ ఇలాంటివన్నీ ఉండడం వల్ల మనకి ఎవ్రీ బేబీ ఇస్ ప్రెషియస్. సో దాని వల్ల ప్రాబబ్లీ డెలివరీ సమయంలో ఏదైనా ఇబ్బంది అవడం వల్ల టు ఎన్ష్యూర్ సేఫ్ డెలివరీస్ సిజేరియన్స్ చేయడం జరుగుతుంది. నమస్తే, నా పేరు స్వప్న. ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ జి నాగ సుధా లక్ష్మి గారు మనతో ఉన్నారు. నమస్కారం డాక్టర్ గారు. సో డాక్టర్ గారిని ఈరోజు ప్రెగ్నెన్సీ కోసం మనకున్న సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం. డాక్టర్ గారు, అసలు ప్రతి ఒక్కరికి కూడా మాతృత్వం అనేది ఒక పెద్ద వారం. ప్రతి ఒక్క మ్యారేజ్ అయిన లేడీస్ కూడా పిల్లల్ని కనాలి అని చెప్పి చూస్తుంటారు కదా. సో ఈ ప్రెగ్నెన్సీ అనేది అసలు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటే బెస్ట్ అని చెప్తారు? హాయ్ స్వప్న, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ ఫర్ దిస్ షో. సో మీరు ఫస్ట్ నేను అడిగిన ప్రశ్న అంటే ఎప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనేది. సో ప్రెగ్నెన్సీ అనేది ఎటువంటి కపుల్కైనా కూడా మన పూర్వీకులు చెప్పేవాళ్ళు కదా, తొందరగా పెళ్లి చేసుకోండి, తొందరగా పిల్లలు కలండి. అది చాలా చాలా కరెక్ట్. సో ఐడియలీ నేను చెప్పేది ఇప్పుడు సమాజం ఒప్పుకోకపోవచ్చు, కానీ ఎర్లీ 20s అంటే 20 to 25 years లోపు కానీ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే, అంటే ఆ టైంలో ఒకవేళ పెళ్ళయి వెంటనే మీరు పిల్లల్ని కంటే, there is a chance of having healthy pregnancy, uncomplicated pregnancy and cute little babies with not much morbidity, and తల్లికి కూడా ఈజీగా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉండొచ్చు. అండ్ వాళ్ళకి బీపీ, షుగర్స్, థైరాయిడ్ ఇలాంటి అదర్ మెడికల్ డిజార్డర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా చాలా తక్కువ. సో ఎర్లీ 20s ఇస్ ద రైట్ టైం. ఒప్పుకోకపోవచ్చు, కానీ ఫ్యాక్ట్ అయితే అదే. డాక్టర్, అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకున్న లైఫ్ స్టైల్, ప్రజెంట్ జనరేషన్లోని ఈ ఎడ్యుకేషన్ తర్వాత మ్యారేజ్ అని చెప్పేసి అంటున్నారు కదా. సో ప్రజెంట్ ఉన్న జనరేషన్లోని మనం తీసుకునే ఫుడ్ కానివ్వండి, లేదంటే మనకున్న స్ట్రెస్ కానివ్వండి, ఈ ప్రెగ్నెన్సీ అనేది రాకుండా ఏమైనా దాని మీద ప్రభావం అనేది ఏమైనా చూపిస్తుంది అంటారా? ఆల్మోస్ట్ 99% మనం తినే ఆహారం, మనం తిరిగే వాతావరణం, మనం చేసే పనులు, మన నిద్ర, మన పని డెఫినెట్గా ఫర్టిలిటీ మీద చాలా అంటే చాలా ప్రభావం ఉంటుంది. ఎప్పుడైతే ఇవి సరిగ్గా లేవో ఆటోమేటిక్గా ఫర్టిలిటీ రేట్ అలా తగ్గిపోయి ఇన్ఫర్టిలిటీ రేట్ పెరిగి, దాంతోపాటు ఈ స్ట్రెస్ వలన బీపీ, షుగర్స్, థైరాయిడ్, ఒబేసిటీ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా చాలా ఎక్కువ. సో వన్ షుడ్ హ్యావ్ ఎ చెక్. వాళ్ళ తినే ఫుడ్ని కానీ, వాళ్ళు చేసే పని కానీ, వాళ్ళ నిద్ర, వాళ్ళ స్క్రీన్ టైం, వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ అండ్ ఆల్సో దే వర్కింగ్ కండిషన్స్, వాళ్ళ ఎక్సర్సైజ్, ఇవన్నిటి మీద ఒక చెక్ పెట్టుకోకపోతే చాలా ఇబ్బంది ఫేస్ అవుతారు. ఓకే, అదేవిధంగా డాక్టర్ గారు, ఇప్పుడు మనకి నార్మల్ డెలివరీస్ కంటే ఇదివరకు అంటే నార్మల్ డెలివరీస్ ఉండేవి, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సిజేరియన్ అని చెప్పేసి అంటున్నారు కదా. సో ఎందువల్ల ఎక్కువ ఈ సిజేరియన్స్ అనేవి జరుగుతున్నాయి అంటారు? ప్రీవియస్లో ఏంటంటే మనకి ఒక్క బేబీతో ఎవరు ఆగిపోయేవారు కాదు కదా. మన పేరెంట్స్ ఒక 2 3, వాళ్ళ పేరెంట్స్ 4 5. సో ఈ విధంగా ఎక్కువ మందిని కనడం. అండ్ దాంతోపాటు ఏంటంటే నార్మల్ ఈ రోజుల్లో ఏంటంటే ఎక్కువగా అందరూ సింగిల్ బేబీ ఆర్ 2 babies అండ్ ఎవ్రీ బేబీ ఈజ్ వెరీ ప్రెషియస్. లేట్ ప్రెగ్నెన్సీస్ అండ్ ప్రెగ్నెన్సీలో చాలా హై రిస్క్ కండిషన్స్ ఇలాంటివన్నీ ఉండడం వల్ల మనకి ఎవ్రీ బేబీ ఈజ్ ప్రెషియస్. సో దానివల్ల ప్రాబబ్లీ డెలివరీ సమయంలో ఏదైనా ఇబ్బంది అవడం వల్ల టు ఎన్ష్యూర్ సేఫ్ డెలివరీస్ సిజేరియన్స్ చేయడం జరుగుతుంది. అండ్ ఒకవేళ ఆవిడ పెయిన్స్తో వచ్చి కింద మంచి డైలటేషన్ వస్తే ఆటోమేటిక్గా నార్మల్ డెలివరీయే చేస్తాం. కానీ పెయిన్స్ ఏమీ లేవు విత్ లాట్ ఆఫ్ హై రిస్క్ కండిషన్ ఆర్ పెయిన్స్ వచ్చినా కూడా బేబీ బయటికి వచ్చే ద్వారం సమంగా లేదు. సో ఇటువంటి కండిషన్స్ ఉంటే డెఫినెట్గా సిజేరియన్స్ పడుతుంది. అండ్ అన్ఫార్చునేట్లీ దీస్ డేస్ చాలామంది ఆడపిల్లలకి ఇలాంటి ఒక
రిలేటివ్ ఇండికేషన్స్ ఆఫ్ సి సెక్షన్ ఎక్కువగా జరుగుతుంది. సో బికాస్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్ అండ్ దేర్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఇల్నెసెస్. సో నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ షుడ్ నెవర్ బి అ టార్గెట్. సేఫ్ డెలివరీ అండ్ హెల్దీ బేబీ, ఆ రెండు మనకి చాలా ఇంపార్టెంట్. ఫైనల్ అవుట్కమ్ బాగుండాలి అండ్ బేబీకి ఎటువంటి మార్బిడిటీస్ ఉండకూడదు అండ్ మదర్ కూడా సేఫ్గా డెలివరీ అయ్యి చక్కగా ఇద్దరు తల్లి బిడ్డ ఇంటికి వెళ్ళాలి. అది మెయిన్ టార్గెట్. ఓకే. డాక్టర్ గారు, అదే విధంగా చూడండి, మనం ప్రెగ్నెన్సీ టైంలో మనకి తెలియకుండా కొన్ని తప్పులు అనేవి చేస్తాం. అంటే లైక్ పైనాపిల్ జ్యూస్ ఆర్ మనకు తెలియకుండా పపాయ అలాగా చెప్పేవాళ్ళు లేక, సో అంటే అలాంటి వాటి వల్ల కూడా ఏమైనా మిస్క్యారీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? మిస్క్యారేజ్ అవ్వాలి అని అంటే మెయిన్ రీజన్ ఏంటంటే బేబీస్లో ఏమైనా జెనెటికల్ అబ్నార్మాలిటీస్ ఉంటే ఎంత చేసినా కూడా నేచర్ ట్రైస్ టు ఎలిమినేట్ ద బేబీ, అలా మిస్క్యారేజ్ అవుతుంది. అండ్ దిస్ పపాయ, కోకోనట్ వాటర్ అండ్ పైనాపిల్, ఈ మూడింటిని చాలా కర్స్ చేస్తాము. అఫ్కోర్స్ పపాయ అనేది ఏంటంటే రా పపాయ అంటే పచ్చి బొప్పాయి పైన తెల్ల లేయర్ ఉంటుంది కదా, అందులో అబార్టిఫాసిన్స్ అంటే దానివల్ల అది తింటే ఏవైనా అబార్షన్ అయ్యే రిస్క్ ఉండొచ్చేమో కానీ, బట్ ఇఫ్ యూ ఈట్ ద పండు బొప్పాయ దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ అండ్ పైనాపిల్ ఆల్సో నో ప్రాబ్లమ్. ఈవెన్ కోకోనట్ వాటర్ తీసుకున్నా కూడా ఎటువంటి ఇష్యూస్ రావు. యూ కెన్ హ్యాపీలీ కన్జ్యూమ్. ద మోస్ట్ కీ ఏంటంటే మోడరేషన్లో కన్జ్యూమ్ చేయాలి. తినేయడం అంటే అలా పడి పడి పండ్లు తినడం కాదు, ఒక ముక్క అర ముక్క తింటే ఎటువంటి నష్టం లేదు. అండ్ స్టేయింగ్ విత్ అ హెల్దీ ఫుడ్, న్యూట్రిషియస్ అండ్ బ్యాలెన్స్డ్ డైట్, అది చాలా ఇంపార్టెంట్. అంటే తినే ఫుడ్లో మొత్తం ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, మల్టీవైటమిన్స్ అండ్ ఆల్సో ఫైబర్ కంటెంట్ విత్ గుడ్ ఫ్యాట్స్, ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్గా బేబీస్ బాగానే ఉంటారు అండ్ మిస్క్యారేజ్ రిస్క్ చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఓకే. డాక్టర్ గారు, అంటే ఇప్పుడు మనకి ప్రెగ్నెన్సీ వచ్చింది అని చెప్పడానికి సో వాళ్ళకి ఎలాంటి లక్షణాలు అనేవి కనిపిస్తుంటాయి? సో ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్, ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే పీరియడ్ క్రాస్ చేస్తారు. ఇప్పుడు లాస్ట్ పీరియడ్ సపోజ్ ఫస్ట్ ఆఫ్ దిస్ మంత్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ వాళ్ళకి రెగ్యులర్ పీరియడ్స్ అయితే నెక్స్ట్ మంత్ ఫస్ట్కి వాళ్ళకి పీరియడ్ వచ్చేయాలి, కానీ వాళ్ళకి పీరియడ్ రాలేదు, ఒక 1 వీక్ అలా డీలే అయింది. తర్వాత కొంతమందికి బ్రెస్ట్ టెండర్నెస్ అంటే రొమ్ముల దగ్గర కొంచెం టెండర్గా అనిపించటం, వికారంగా అనిపించి కళ్ళు తిరుగుతున్నట్టు నీరసంగా అయిపోవటం, కోపం వచ్చేయటం, పీరియడ్ వస్తున్నట్టుగా షార్ప్ క్రాంప్ రావడం, మళ్ళీ ఆగడం. సో ఇట్లాంటి చిన్న చిన్న సైన్స్, దీంతో కొంచెం రీలింగ్ సెన్సేషన్, వీక్నెస్, అర్లీ మార్నింగ్ సిక్నెస్ అంటే ఉదయం నిద్ర లేగడానికి అసలు మూడ్ రాదు, నిద్ర లెగవలేని మేడం అని అంటారు. సో ఇలాంటివి ఉంటే దీంతో పాటు యూరిన్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ మనకి చాలా వరకు ఈ ప్రెగా న్యూస్ కానీ ఆ డిఫరెంట్ ప్రెగ్నెన్సీ యూరిన్ హెచ్సిజీ టెస్టులు దొరుకుతున్నాయి. ఎర్లీ మార్నింగ్ యూరిన్ శాంపుల్ 1 డ్రాప్ తీసి ఆ ఒక కిట్ మీద డ్రాప్ చేస్తే అక్కడ లైన్స్ వస్తాయి. 2 లైన్స్ వచ్చినాయి అంటే ఇట్ ఇస్ పాజిటివ్ అండ్ షీ ఈస్ ప్రెగ్నెంట్. అండ్ ఇమ్మీడియట్గా మీరు గైనకాలజిస్ట్ని మీట్ అయితే మేము స్కాన్ చేసి చెక్ చేస్తాం ప్రెగ్నెన్సీ ఉంది కదా, అది ఎక్కడ ఉందని, ఇజ్ ఇట్ ఇన్ ద యూట్రస్ ఆర్ ఎనీవేర్ ఎల్స్. వన్స్ ఆ ప్రెగ్నెన్సీ లొకేషన్ని మనం చూసుకుంటే దాన్ని బట్టి సీరియల్ ఫాలో అప్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మ్యామ్? ప్రెగ్నెన్సీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఒక ఇల్నెస్లా చూడకండి. అంటే అదేదో ఒక జబ్బు, ఇప్పుడు ఆవిడకు ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చింది, ఆవిడ ఒక పేషెంట్లా చూడకండి. ఆవిడ ఒక కాబోయే తల్లి, షీ ఈస్ గివింగ్ బర్త్ టు అ న్యూ లైఫ్. సో తన్ని కూడా రెగ్యులర్గానే చూడండి. అండ్ జాగ్రత్తలు అని అంటే తెలిసి ఎటువంటి మిస్టేక్ చేయకండి, తెలియకుండా జరగచ్చు, బట్ ఏదున్నా కూడా మీరు మెయిన్గా పాటించాల్సింది యూ రిమెంబర్ దట్ మీరు ఒకరు కాదు ఇద్దరు. అండ్ దెన్ మంచి ఎమోషనల్ హెల్త్లో ఉండాలి, మంచి పుస్తకాలు అవి చదువుకుంటూ ఉండాలి. జాగ్రత్తలు ఇన్ ద సెన్స్, మీరు ఒక నడుస్తుంటే రొటీన్గా పరిగెట్టడం అవి చేస్తారు కదా, సో ప్రెగ్నెన్సీలో కొంచెం స్లోగా నడవమంటాం, చూసుకొని నడవమంటాం, ప్రివెంట్ అన్నెసరీ ఫాల్స్, ఫ్రాక్చర్స్ ఇలాంటివి. ఫుడ్ విషయంలోకి వచ్చి ఇందాక చెప్పినట్టుగా న్యూట్రిషియస్ డైట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ కొంతమందికి మేము చెప్పేది భార్యాభర్తలు ఇద్దరు కలవకండి అని కొన్ని ప్రెగ్నెన్సీస్లో చెప్తాం. వాటర్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయాలని చెప్తాం. యూరిన్ వస్తే వెంటనే యూరిన్కి వెళ్ళండి. ఏమాత్రం నీరసంగా అనిపించి బ్లీడింగ్, స్పాటింగ్ లాంటివి ఏమైనా కనిపిస్తే మీ డాక్టర్ గారిని కలిస్తే చెక్ చేసి అవసరాన్ని బట్టి ఏమైనా ఎక్స్ట్రా ప్రొజెస్ట్రాన్స్ లాంటివి ఏమైనా మెడికేషన్స్ అవి ఇవ్వడం జరుగుతుంది. జలుబు, జ్వరం, దగ్గు అలాంటిది ఏదైనా వస్తే డాక్టర్ని కలవడం. అండ్ దెన్ ట్రావెల్ విషయంలోకి వచ్చేసరికి ఫ్రీక్వెంట్ అన్నెసెసరీ ట్రావెల్స్ అవాయిడ్ చేసి నెసెసరీ ట్రావెల్స్ పెట్టుకోండి అవసరాన్ని బట్టి. అండ్ క్లోదింగ్ వచ్చేసరికి లూజ్ క్లోదింగ్ వేసుకోండి. అండ్ ఎక్కువగా హైపర్ అవ్వడం అలా కాకుండా ప్రశాంతంగా పుస్తకాలు చదువుకుంటూ ఇంట్లో పనులన్నీ చేసుకోండి. వీ నెవర్ సే
మీరు అసలు ఏమి చేయొద్దు, ఒక మూలలో కూర్చోమని చెప్పు. మీ పనులన్నీ మీరు చేసుకుంటూ హుషారుగా యాక్టివ్గా ఉండండి. అన్లెస్ అండ్ అంటిల్ ఏదైనా హై రిస్క్ కండిషన్స్ ఉంటే తప్ప యూ కెన్ బి యాక్టివ్ ఇన్ యువర్ ప్రెగ్నెన్సీ. ఓకే. ఇప్పుడు డాక్టర్ గారు మీరు చెప్పారు కదా, ఇలా బ్లీడింగ్ అలా అయితే కూడా డాక్టర్ని కలవండి అని. సో బ్లీడ్ అనేది అంటే అది ఎంత మోతాదులో, ఐ మీన్ అంటే ఎక్కువ? సో అసలు ప్రెగ్నెన్సీ అన్నాక ఇంకా అసలు బ్లీడ్ అనేది కనిపించకూడదు. కనిపించదు. కొంతమందికి ప్యాంటీస్ జస్ట్ ఒక డ్రాప్ తో అంటే చిన్నది బ్లాట్ అవ్వచ్చు. కొంతమందికి తెలియకుండా ఆల్మోస్ట్ కొన్ని ప్యాడ్స్ కూడా ఇలా బ్లీడ్ అవుతుంది. సో అది వాళ్ళకి ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఒక ప్లసెంటా అంటాం మాయ, అది సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం వల్ల ఈ ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ ఇలాంటివన్నీ ఫార్మేషన్ అవ్వచ్చు. అండ్ ఆల్సో ఒకవేళ మిస్క్యారేజ్ అయినా కూడా ఇలా బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు. కొంతమందికి మాయ కిందకున్నా కూడా ఇలాంటి బ్లీడింగ్ సమస్యలు రావచ్చు. ఏదన్నా అప్పుడు కంప్లీట్ బెడ్ రెస్ట్, లెగ్ అండ్ ఎలివేట్ చేసి కొంచెం జాగ్రత్తగా ఉండమంటే ఆటోమేటిక్గా బ్లీడ్ ఆగిపోయి ప్రెగ్నెన్సీ చక్కగా కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే. సో ఆ తర్వాత ఇంకా ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫేట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. అంటే ఆ యొక్క ప్రెగ్నెంట్ కానీ మంచిగా బాగుంది అని అంటే ఆ బ్లీడ్ దానికి అదే ఆగిపోయి ఆటోమేటిక్గా ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తాయని ముందుగానే ఏమైనా యాంటీబయాటిక్స్ కూడా నేను సజెస్ట్ చేస్తాను. ఓకే. ఇప్పుడు మనకి నార్మల్ డెలివరీ అవ్వాలంటే స్టార్టింగ్ నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జాగ్రత్తలు అంటే ఏముండదమ్మా, చిట్ట చివరిలోనే తెలుస్తుంది. ఓకే. జస్ట్ ట్రస్ట్ యువర్ డాక్టర్ అండ్ దెన్ ఈట్ రైట్, స్లీప్ రైట్, బీ ఇన్ గుడ్ హెల్త్ అండ్ ఓవర్ వెయిట్ అవ్వకుండా చూసుకోండి. ప్రోటీన్స్ ఉన్న డైట్ ఎక్కువగా ప్రిఫర్ చేయండి, లైక్ ఈటింగ్ ఎగ్స్, ఫిష్ అండ్ చికెన్. నాన్ వెజిటేరియన్స్ అయితే ప్లీజ్ యాడ్ ఎగ్ ఆల్సో ఇన్ యువర్ డైట్. యూ కెన్ టేక్ శనగలు అంటాం కదా, కొమ్ము శనగలు ఆర్ మష్రూమ్స్ అండ్ సోయా బీన్స్, పన్నీర్ అండ్ పప్పులు, ఇవన్నీ పెసరట్, ఇవన్నీ తింటే కూడా ప్రోటీన్స్. సో యూ హ్యావ్ టు బిల్డ్ అ మజిల్. మంచి మజిల్ కండబలం ఉంటే రేపు ఆ డెలివరీ సమయంలో మీకు ఆ పెయిన్స్ ఇవ్వడానికి మీ బాడీకి చాలా ఓపిక ఉంటుంది. అండ్ దాట్ తోడు యూ మేక్ షూర్ యూ డోంట్ గెయిన్ టూ మచ్ ఆఫ్ వెయిట్. ఒక యావరేజ్గా ఒక 8 to 9 kgs లోపు వెయిట్ గెయిన్ అవ్వండి. అండ్ హెల్తీగా ఉండడానికి ట్రై చేస్తారు. ఎవ్రీడే వాకింగ్ వరకు చేసుకోండి. కొంతమందికి ఏమైనా సర్టిఫైడ్ ప్రీనేటల్ యోగా ఇన్స్ట్రక్టర్స్ ఉంటే ప్రీనేటల్ యోగాకైనా వెళ్తూ ఉండండి. అండ్ ఇంటి పనులన్నీ మీకు మీరుగా చేసుకొని ఎటువంటి హై రిస్క్ కండిషన్స్ లేకపోతే మోస్ట్లీ నార్మల్ అయ్యే అవకాశం ఉండొచ్చు. కొంతమంది ఫుడ్ తీసుకున్నా కూడా వాళ్ళకి వామిటింగ్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది కదా, సో వాళ్ళకి ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ అనేది? ఏముంటుంది పాపం, వామిటింగ్స్ అంటే బీటా హెచ్సిజీ ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది బేబీ నుంచి. దాని కొంతమందికి అది అనుకోకుండా కొంచెం ఎక్కువగా రిలీజ్ అయ్యి వాళ్ళు ఎక్కువగా అవుతూ ఉంటారు. సో ఒకవేళ వామిటింగ్స్ మరీ ఎక్కువగా ఉంటే డాక్టర్ని కలిస్తే కొంచెం ఐవీ ఫ్లూయిడ్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ అవి ఎక్కించడం జరుగుతుంది. కొంచెం అవసరాన్ని బట్టి వాళ్ళకి ఎక్కువ మోతాదులో వామిటింగ్ అవ్వకుండా టాబ్లెట్స్ అవి వేసుకోవాల్సి వస్తుంది. ఫుడ్ కొంచెం కాషియస్గా తీసుకుంటూ ఉండాలి, వెయిట్ గెయిన్ చెక్ చేసుకోవాలి, ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి. అండ్ వాళ్ళకి ఇంకేమైనా అదర్ హై రిస్క్ కండిషన్స్ ఉన్నాయి అంటే ట్విన్ ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ ఎక్కువ అవ్వచ్చు అండ్ వేర్ ఇస్ అదర్. సో అట్లాంటివన్నీ మీరు రెగ్యులర్గా మీ డాక్టర్ చెకప్లో ఉంటే వాళ్ళు చూసుకొని చెప్తారు. ఓకే డాక్టర్ గారు, అదేవిధంగా ఇప్పుడు చాలామందికి పీసీఓడి అనేది ఎక్కువ ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. సో ఈ పీసీఓడి అనేది మనం ఎలా గుర్తించాలి? అది ఉంటే మనకి పిల్లలు కలగకపోవడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? పీసీఓడి అని ఏమేంటంటే పాలిసిస్టిక్ అంటే ఓవరీస్ సరిగ్గా రెస్పాండ్ అవ్వవు. ప్రతి నెల ఒక ప్రాపర్ ఒక నెలసరి రావాలి అంటే ఫస్ట్ 15 daysలో వాళ్ళకి అది మంచిగా ఎగ్ ఫార్మేషన్ అవ్వాలి. అండ్ దెన్ 14th day 15th day ఎగ్ రిలీజ్ అయ్యి ఆ తర్వాత వాళ్ళకి పీరియడ్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ పీసీఓఎస్ ఇవన్నీ ఉండడం వల్ల ప్రాపర్గా ఎగ్ ఫార్మేషన్ జరగదు, ఎగ్ రిలీజ్ అవ్వదు. సో వీళ్ళకి పీరియడ్స్ సమంగా 2-3 monthsకి ఒకసారి హార్మోన్స్ అలా పెరిగి సడన్గా హార్మోన్స్ విత్డ్రాల్ అయ్యి విత్డ్రాల్ బ్లీడింగ్ అవుతుంది, కానీ ప్రాపర్ పీరియడ్ బ్లీడింగ్ అనేది జరగదు. సో వీళ్ళకి ఏంటంటే ఇండీడ్ వీళ్ళకి జెనెటికలీ ప్రీడిస్పోజ్డ్ అయి ఉండొచ్చు, వీళ్ళ లైఫ్ స్టైల్ బాగోకపోవడం అయి ఉండొచ్చు, అండ్ స్ట్రెస్ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వలన కూడా ఇలాంటి కండిషన్స్ వచ్చే అవకాశం ఉండొచ్చు. సో మాకు పీసీఓడి పీసీఓఎస్ పేషెంట్లు అంటే మాకు చూడగానే మాకు తెలుస్తుంది. ఓపీలోకి వెన్ దే జస్ట్ వాక్ ఇన్ వి లుక్ అట్ ద పిక్చర్. సో ఆటోమేటిక్గా కొంచెం పీసీఓఎస్ కానీ పీసీఓడి ఉన్న ఫీమేల్స్ దే ఆర్ లైక్ నార్మల్ హైట్ టు ఓవర్ ఎక్కువ హైట్ పర్లేదు అండ్ దే ఆర్ ఒబీస్. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ట్రంకల్ ఒబేసిటీ ఎక్కువ ఉంటుంది, పొట్ట చుట్టూ కొవ్వు పేరిపోవడం, ఫేస్ కొంచెం ఒబీస్ ఉండడం, డబల్ చిన్, ఫేషియల్ హెయిర్ ఎక్సెస్, చిన్ పైన హెయిర్, అప్పర్ లిప్ హెయిర్, చీక్ పైన హెయిర్, అండ్ దెన్ హెయిర్ లాస్, హెడ్ స్కాల్ప్ బాల్నెస్ చిన్నది స్టార్ట్ అవుతుంది.
నెక్ వెనకాల బ్లాక్నెస్, దెన్ ఎకాంథోసిస్ నైగ్రిగన్స్ అంటాం. అండ్ ఆల్సో ఫేస్ మీద చిన్న చిన్న ఈ యాక్ని అంటాం కదా, మొటిమలు అవన్నీ కనిపించడం. అండ్ దెన్ వాళ్ళకి మొత్తం మీద ఒబీస్, ఓవర్ వెయిట్, పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ అండ్ మనుషులు చాలా చికాగ్గా అనిపించడం, వాళ్ళకి ఇసుగ్గా. సో ఆల్ ద డిఫరెంట్ ఫీచర్స్ ఆఫ్ PCOS. సో ఇలాంటివి ఇవి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కాబట్టి మనం వాళ్ళకి రాగానే ఫస్ట్ మెయిన్గా చెప్పేది ఏంటంటే వెయిట్ లాస్. సో వన్స్ దే డూ దట్ వెయిట్ లాస్, ఆటోమేటికలీ ఇట్ కెన్ బి రివర్స్డ్. ఎంత అర్లీగా వాళ్ళ డాక్టర్ని మీట్ అయితే అంత తొందరగా వెయిట్ లాస్ అనేది వాళ్ళకి వస్తుంది. అండ్ వాళ్ళ రికవరీ రేట్స్ కూడా అంత బాగుంటాయి. యూ షుడ్ బి అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మ్యామ్, అంటే ఇప్పుడు వెయిట్ లాస్ అని చెప్పారు కదా, సో వెయిట్ లాస్ అవ్వడానికి ఓన్లీ మనం తీసుకునే ఫుడ్ అనేది కంట్రోల్ చేసుకుంటే సరిపోతుందా? సో దాంతోపాటు మనం ఎక్సర్సైజెస్ ఇలాంటివన్నీ కూడా చేస్తే తొందరగా వెయిట్? ఫుడ్ కంట్రోల్ అనేసరికి అది ఆల్మోస్ట్ 80% ఫుడ్ ఈజ్ ద ప్రైమరీ. ఫుడ్ కంట్రోల్ చేయడం వల్ల ఏంటంటే వెయిట్ లాస్ అవుతుంది. కాకపోతే మన టార్గెట్ షుడ్ నాట్ బి వెయిట్ లాస్, అవర్ టార్గెట్ షుడ్ బి ఫ్యాట్ లాస్ విత్ మజిల్ గెయిన్. అంటే కొవ్వు కరగాలి, కండ పెరగాలి. కొవ్వు తగ్గాలి, కండ పెరగాలి. ఎప్పుడైతే ఈ రెండు జరుగుతుందో, అది ఎలా జరుగుతుంది? ప్రాపర్ డైట్తో పాటు నువ్వు ఎక్సర్సైజ్ చేస్తేనే మనకి కొవ్వు తగ్గి కండ పెరుగుతుంది. నువ్వు ఓన్లీ డైట్ చేసావనుకో, నీకు ఓన్లీ అండ్ ఓన్లీ కొవ్వు కండ రెండు తగ్గిపోతాయి. బట్ వన్స్ యూ స్టాప్ డైటింగ్, వెన్ యూ స్టార్ట్ ఈటింగ్ అగైన్, నీ కండ కన్నా కొవ్వు ఇంకా ఎక్కువ పెరిగిపోయి అండ్ యూ ట్రై టు బికమ్ ఈవెన్ మోర్ ఫ్యాటర్. సో అందుకే ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఫ్యాట్ లాస్ అయ్యి మజిల్ గెయిన్ అవ్వడం వల్ల వీళ్ళ తర్వాత రేపు తినడం మొదలు పెడితే వాళ్ళకి ఎక్కువగా ఒళ్ళు రాదు. సో ఎక్సర్సైజ్ ఈజ్ అ స్మాల్ చిట్కా. అది మనం యాడ్ చేసామని అంటే మన లైఫ్ చాలా సస్టైనబుల్గా చాలా బాగుంటుంది. సో ఆల్ ఉమెన్ షుడ్ ఎక్సర్సైజ్. ఇట్స్ నాట్ లైక్ only men should hit a gym, even a woman also should exercise on regular basis. You have to go for resistant. And ee rojullo ekkuva andare cheppedi weight training అని అంటున్నారు. Yes, weight training is the key. వెయిట్స్ ఎత్తాలి, అన్ని విధాలుగా ఎత్తాలి. మీ ట్రైనర్ని పెట్టుకొని వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ కొంతవరకు ఒక 10-20% కార్డియో చేసుకుంటూ 70% మీరు వెయిట్ లిఫ్టింగ్ అండ్ తర్వాత మిగతావన్నీ చేసుకుంటే చాలా వరకు మీకు మజిల్ గెయిన్ అయిందనుకోండి. తర్వాత మీరు డెలివరీ అనే కాదు, డెలివరీ అయిన తర్వాత ఇట్స్ నాట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, డ్యూరింగ్ ఎ ప్రీ ప్రెగ్నెన్సీ స్టేట్ ఆర్ ఇంటర్ ప్రెగ్నెన్సీ మధ్యలో అండ్ నార్మల్లీ 30s and 40s మీకు ఆ మజిల్ స్ట్రెంగ్త్ ఉంటే రేపు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి కూడా మీకు ఓపిక ఉంటుంది. అండ్ ఏదైనా పొరపాటున కాలు జారి కింద పడినా కూడా బోన్స్ ఎరగవు, బోన్స్ గట్టి పడితే మజిల్ ఉంటే దెబ్బలు తగలు, సస్టైనబిలిటీ మీకు పని చేసి ఓపిక ఉంటుంది. లేకపోతే వృద్ధాప్యం మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది. యూ విల్ బికమ్ అ డిపెండెంట్ ఆన్ యువర్ కిడ్స్. ఇఫ్ యూ వాంట్ నాట్ టు డిపెండ్ ఆన్ యువర్ కిడ్స్ అంటే స్టార్ట్ ఎక్సర్సైజింగ్ ఫ్రమ్ టుడే విత్ అ ప్రాపర్ డైట్. మీకు మీరుగా మీరు అన్నీ చేసుకోగలరు. ఓకే మ్యామ్, అదేవిధంగా ఈ హార్మోన్స్ అనేవి కూడా ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి అంటారు కదా. ఎక్కువ మ్యారేజ్ అయ్యే వాళ్ళకి ఇంకా ఈ హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అయిపోయి స్ట్రెస్ వల్ల దేనివల్ల తెలియదు కానీ చాలా ప్రాబ్లమేటిక్గా అయిపోతుంది. ఆ హార్మోన్స్ కూడా మనకి ఏమైనా ప్రభావం చూపిస్తాయా ప్రెగ్నెన్సీ మీద? హార్మోన్స్ అంటే హార్మోన్స్, లేడీస్ అంటేనే హార్మోన్స్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్. ఈ హార్మోన్స్ లేకపోతే ఒక ఫీమేల్ లేదు, ఒక ప్రెగ్నెన్సీ రాదు, ఒక పుట్టుక లేదు, ఒకటి ఏమీ లేదు. సో ఉమెన్ లైఫ్ ఇన్ దీస్ 20-30 years ఆఫ్ ద రీప్రొడక్టివ్ లైఫ్ ఇట్ రన్స్ బిట్వీన్ ద హార్మోన్స్. సో ఈ హార్మోన్స్ని కరెక్ట్గా ఉత్పత్తి చేసుకుంటేనే వాళ్ళు ఒక అంటే పుష్పవతి అయిన దగ్గర నుంచి ఒక పెళ్ళయి సంసారంలోకి వెళ్ళాక ఒక గర్భవతి వెయ్యి, ఆ తర్వాత బిడ్డల్ని కని లాస్ట్లో వాళ్ళ పీరియడ్స్ ఆగిపోతుంది కదా, మెనోపాజ్. సో ఇదంతా హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్. అది కరెక్ట్ విధంగా ఉత్పత్తి అవ్వాలంటే విత్ రెగ్యులర్ మంచి డైట్, విత్ ఎక్సర్సైజ్ అండ్ స్టేయింగ్ ఇన్ గుడ్ ఎమోషనల్ హెల్త్తో చాలా వరకు మన హార్మోన్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే హార్మోన్స్ అటు ఇటు అవుతాయో ఈ PCOS, PCOD, ఇన్ఫర్టిలిటీ, ఒబేసిటీ ఇలాంటి డిఫరెంట్ ఇష్యూస్ అండ్ కొంతమందికి ఈవెన్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. ఓకే మ్యామ్, స్త్రీల ఆరోగ్యం కాపాడుకోవడానికి అంటే ఏమైనా చెకప్స్ ఉన్నాయా? అంటే ఈ చెకప్ చేసుకుంటే మనం హెల్తీగా ఉన్నామని మనం తెలుసుకోవచ్చా? స్త్రీ ఆరోగ్యం అంటే ఎవ్రీ అమ్మాయి ఒక్కసారి పెద్ద మనిషి అయిన తర్వాత ఒక చెకప్కి వెళ్ళండి. మామూలు బేసిక్ టెస్టులు చేస్తారు, చేసి చూస్తారు. ఆ తర్వాత పెళ్ళికి అయ్యే ముందర ప్రీ మ్యారిటల్ చెకప్ ఒక్కసారి వెళ్ళి చూపించుకొని ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉంటే చూసుకోండి. లైక్
బ్లడ్ టెస్ట్లో ఒక గైనిక్ ఎగ్జామినేషన్, అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇమీడియట్గా ఒక పోస్ట్ మ్యారేజ్ 1 చెకప్కి వెళ్ళండి. వెళ్ళి డాక్టర్ గారి దగ్గర ఇంటర్నల్ చెకప్ చేసుకోండి, స్కాన్స్ చూసుకొని, ఈవెన్ ఆల్సో ద పాప్స్మియర్ టెస్ట్, ఇలాంటివన్నీ బ్లడ్ టెస్ట్లు చేయించుకొని ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ. అండ్ దెన్ వెన్ ద టర్న్ ఇన్ టు 30s అట్లీస్ట్ వాళ్ళు ఒక 3-4 ఇయర్స్కి ఒక చెకప్ కన్నా వస్తే బెటర్. సో ఈ విధంగా వచ్చి మీ గైనక్ హెల్త్ మీరు తెలుసుకుంటే, ఒకవేళ మీకు ఏవైనా గర్భసంచిలో గడ్డలు, కాయలు ఆర్ ఈవెన్ క్యాన్సర్స్ లాంటివి ఏమైనా ఉన్నా అర్లీగా డిటెక్ట్ చేసుకొని మనం అర్లీగా ట్రీట్ చేసుకుంటే చాలా వరకు ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ దట్ టు ఈవెన్ ఈ రోజుల్లో వ్యాక్సినేషన్ కూడా మేము మాట్లాడుతున్నాము. ఇట్స్ అబౌట్ హెచ్పివి వ్యాక్సినేషన్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్తో వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే క్యాన్సర్స్ ఇస్ ద క్యాన్సర్ సర్వీస్, గర్భసంచి ముఖద్వారపు. సో సెకండ్ మోస్ట్ కామన్, ఫస్ట్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఇండియా అండ్ సెకండ్ మోస్ట్ ఇన్ ద వరల్డ్ ఇన్ విమెన్. సో ఈ ఒక క్యాన్సర్కి కంపల్సరీ వ్యాక్సినేషన్ వేయించుకుంటే మనకి అవైలబుల్గా విత్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఆర్ అవైలబుల్ మార్కెట్లో. యూ కెన్ టాక్ విత్ యువర్ గైనకాలజిస్ట్ అండ్ డిస్కస్ అండ్ గెట్ ద బెస్ట్ వ్యాక్సినేషన్ డన్. ఓకే మ్యామ్, అంటే ఇప్పుడు మ్యారేజ్ అయిన వెంటనే పిల్లల్ని కనాలా, లేదు అంటే దానికోసం ఏమైనా ప్లానింగ్ అనేది చేసుకుంటే బెస్ట్ అంటారా? See, if you are mentally, physically, emotionally, financially, you are ready, you can plan a baby immediately after marriage or once you are ready. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ద బెస్ట్ థింగ్ ఏంటంటే పెళ్ళైన వెంటనే కానీ మీరు పిల్లల్ని ప్లాన్ చేసుకుంటే మీకు పెద్ద స్ట్రెస్ ఉండదు. ఎందుకంటే పెళ్ళైన కొత్తల్లో భార్యాభర్తల మధ్యన ఇంట్రెస్ట్ టువర్డ్స్ బీయింగ్ టుగెదర్ కొంచెం ఎక్కువ ఉంటుంది. బట్ యాజ్ డేస్ పాస్ ఆన్ వాళ్ళకి ఒకరి మీద ఒకళ్ళ ఇంట్రెస్ట్ తగ్గచ్చని కాదు, వాళ్ళ పర్సనల్ వర్క్స్లో వాటిలో బిజీ అయ్యి ద ఇనీషియల్ మ్యారిటల్ అదొక హ్యాపీనెస్ స్పార్క్ అనేది కొంచెం మిస్ అయ్యే అవకాశం. సో అర్లీగా చేసుకుంటే అర్లీగా బెటర్. చాలా మంది కూడా వస్తారు మా ఓపీకి, మ్యామ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే ఏం లేదు మ్యామ్, ప్రెగ్నెంట్ పెళ్ళైన 2 to 3 monthsకి వచ్చేసింది, బట్ సెకండ్ ప్రెగ్నెన్సీ మా బాబుకి ఇప్పుడు 7 years, మా బాబుకి ఇప్పుడు 8 years, ఐఎమ్ నాట్ ఈవెన్ బికమింగ్ ప్రెగ్నెంట్, వాట్ షాల్ వి డూ? మై హస్బెండ్ ఈజ్ ఆల్సో నాట్ దాట్ ఇంట్రెస్టెడ్. ఎస్, దట్ మేక్స్ ఎ డిఫరెన్స్. సో ఎంత ఎర్లీగా మీరు ప్లాన్ చేసుకుంటే అంత మంచిది. లేదు, ఇఫ్ యూ మేక్ యువర్ సెల్ఫ్, అన్నీ చెప్పాను కదా, రెడీ అయిపోయాక మీరు ప్లాన్ చేసుకుని ఇట్స్ ఓకే, బట్ ప్రిపేర్ ఇన్ ద రైట్ వే టు హ్యావ్ అ చైల్డ్. మ్యామ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ప్రెగ్నెన్సీ మ్యారేజ్ అయిన వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చేవాళ్ళు కొంతమంది అప్పుడే ఎందుకు అని చెప్పేసి అబార్ట్ చేసుకోవడం అలాంటివి చేస్తారు కదా, తర్వాత మళ్ళీ వాళ్ళకి కొన్ని ఇయర్స్ అయినా కూడా ప్రెగ్నెన్సీ అనేది రాదు. అది రాదు అని కాదమ్మా, అది వాళ్ళ అదృష్టం అని చెప్తాం. ఎందుకంటే మ్యారేజ్ అయిన వెంటనే పిల్లలు కావాలి వద్దు అన్నది అది ఆ కపుల్ తాలూకా ఇంట్రెస్ట్. సో యాజ్ వీ డాక్టర్స్ వీ రెస్పెక్ట్ దేర్ ఇంట్రెస్ట్. వాళ్ళకి ఎట్లా కావాలో అట్లా వీ ప్రొవైడ్ ద సర్వీస్. సో వాళ్ళకి రాదు అని కాదు, వాళ్ళకి ఇంకేవో కారణాలు ఉండి ఉండొచ్చు, దాన్ని బట్టి వాళ్ళు చెకప్స్ అవి చేసుకోవాల్సి వస్తుంది. అంటే వాళ్ళు ఓన్ గా ఏమైనా మెడికేషన్ డాక్టర్ ని సంప్రదించకుండా దట్ ఈస్ వెరీ డేంజరస్. సెల్ఫ్ మెడికేషన్స్ తీసుకుంటే ఇట్స్ ఆల్వేస్ డేంజరస్. సో మీకు ఎటువంటిది ఏమైనా ఒక వద్దు అని అనుకుంటే అలాంటి సర్వీసెస్, అబార్షన్ సర్వీస్ కావాలంటే యూ హ్యావ్ టు మీట్ యువర్ డాక్టర్ అండ్ గెట్ ఇట్ డన్. డాక్టర్ని కలిసి వాళ్ళకి చెప్పుకుంటే మీకు ఎవరైనా మీ బాధ విని మీకు నచ్చినట్టుగానే చేస్తారు. సొంత డెసిషన్స్ మాత్రం ఎప్పుడు తీసుకోకూడదు అలాంటివి. మేడం, మరి పెళ్ళి అవ్వలేని అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళ ఆరోగ్యం కోసం? పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చేలా చూసుకోవాలి. అండ్ దెన్ మనం ఫిట్గా BMI, బాడీ మాస్ ఇండెక్స్ ఒక 25 లోపు ఉండేటట్టు చూసుకోవాలి. సో మీ హైట్ తగ్గట్టుగా మీరు వెయిట్ ఉండాలి, పీరియడ్స్ రెగ్యులర్గా రావాలి. అండ్ దెన్ ఈటింగ్ హ్యాబిట్స్, స్లీపింగ్ హ్యాబిట్స్ ఇవన్నీ పక్కాగా ఉంటూ మంచిగా ఎక్సర్సైజ్ చేసుకుని మంచి హాబీస్తో చక్కగా కొంచెం 4 రాళ్ళు వెనకాల పెట్టుకుని ఒక వ్యాక్సినేషన్ వేయించుకోండి, HPV వ్యాక్సినేషన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అంటే అట్లీస్ట్ 2 years బిఫోర్ బికమింగ్ సెక్షువల్లీ యాక్టివ్ వేసుకుంటే దాని యొక్క ఎఫికసీ లెవెల్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా ఉంటూ అండ్ దెన్ రిలేషన్షిప్స్లోకి వచ్చేసరికి దట్ ఈస్ అఫ్ కోర్స్ ఎ పర్సనల్ క్వశ్చన్. యూజ్ దాన్ని బట్టి అవసరం బట్టి డాక్టర్తో డిస్కస్ చేసుకొని యూ కెన్ ప్లాన్. ఓకే, ఇప్పుడు ప్రెగ్నెన్సీ వన్స్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత వాళ్ళకి కాంప్లికేషన్స్ అనేవి కొన్ని వస్తుంటాయి కదా మ్యామ్, అంటే బీపీఆర్ షుగర్ అనేది అటాక్ అవుతుంది కదా, సో అది ప్రెగ్నెన్సీ వరకే ఉంటుందా, లేదు అంటే ఆఫ్టర్ డెలివరీ కూడా అది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? 50% పాపులేషన్కి ప్రెగ్నెన్సీలో ఉండి అది ఆఫ్టర్ డెలివరీ ఇట్ నార్మలైజెస్. బట్ అనదర్ 50% పాపులేషన్ హ్యావ్ అ ఛాన్స్ టు కంటిన్యూ ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ. డెలివరీ అయ్యాక కూడా వాళ్ళకి ఈ యొక్క బీపీ, షుగర్, థైరాయిడ్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉండొచ్చు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ పేరెంటల్ జీన్స్,
మీ యొక్క ఈటింగ్ హ్యాబిట్స్, మీ లైఫ్ స్టైల్ అండ్ మీ రికవరీ రేట్. సో దాన్ని బట్టి క్రానిక్గా ఉన్నప్పుడు దాన్ని బట్టి అవసరమైతే మెడికేషన్స్ అవి యూజ్ చేస్తూ ఉండాలి. ఓకే. నీటి బుడగలు అని కూడా చెప్తూ ఉంటారు కదా. అదే దాన్ని పీసీఓడి. పీసీఓడి. ఓకే. దానికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ట్రీట్మెంట్ ఏంటంటే అట్లీస్ట్ 10% వెయిట్ లాస్ అవ్వాలి. వెయిట్ లాస్. ఓకే. తర్వాత కొన్ని హార్మోన్స్ ఇస్తాం, పీరియడ్ రావడానికి ఇస్తాము, పీరియడ్ రెగ్యులర్ అవ్వడానికి కొన్ని హార్మోనల్ పిల్స్ పెట్టి ఇలా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే చాలా వరకు అది నార్మల్ అయ్యి ఏమైనా రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. బట్ ఒకవేళ వాళ్ళకి రెగ్యులర్ పీరియడ్స్ కానీ రాని పక్షాన మాత్రం వాళ్ళకి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేది ఇవ్వడం ఆఫర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు పెళ్ళయి పిల్లలు కలగట్లేదు అని అంటే సో దాన్ని బట్టి ఏదైనా ట్రీట్మెంట్స్ అని కొంచెం అర్లీగా చేసుకోవాలి. అంటే మ్యామ్ ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత మనం ఎంతవరకు న్యాచురల్గా అంటే వెయిట్ చేయొచ్చు? 1 year. ఫస్ట్ 1 year ఆఫ్ దేర్ మ్యారిటల్ లైఫ్ 12 cycles రెగ్యులర్గా వాళ్ళు మీట్ అవుతూ కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోతేనే వాళ్ళు డాక్టర్ని కలిసి దాన్ని బట్టి టెస్ట్లు, ఇవాల్యుయేషన్లు ఇవన్నీ చేయించుకోవాలి. ఓకే. ఇప్పుడు థైరాయిడ్ అనేది కూడా చాలా సమస్యగా మారుతుంది కదా మ్యామ్. సో ఈ థైరాయిడ్ వల్ల కూడా ప్రెగ్నెన్సీకి ఏమైనా లింక్ ఉందంటారా? యా, థైరాయిడ్ హార్మోన్ ఏం చేస్తుందంటే బాడీ యొక్క మెటబాలిక్ రేట్ని పెంచుతుంది. ఇట్స్ సింప్లీ లైక్ ఒక కంపెనీ వర్క్ చేస్తుంది అందు వర్క్ మంచి సూపర్వైజర్, మేనేజర్ ఉండాలి. సో థైరాయిడ్ హార్మోన్ ఈజ్ లైక్ అ మేనేజర్ ఫర్ ఆల్ ద ఎసెన్షియల్ ఫంక్షన్స్ ఇన్ అవర్ బాడీ. ఎప్పుడైతే థైరాయిడ్ హార్మోన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వదో మన బాడీలో ఏ పని, ఏ ఆర్గన్ చేయాల్సిన పని అది చేయదు. అంటే మెటబాలిక్ రేట్ అనేది బాగా తగ్గిపోయి నీరసంగా అయిపోవడం, వెయిట్ గెయిన్ అయిపోవడం అండ్ దానికి తోడు సరిగా ఫంక్షనింగ్ అవ్వకపోతే బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ అండ్ బేబీ యొక్క ఫిజికల్ వెల్బీయింగ్ కూడా బాగోకపోయే అవకాశం ఉండొచ్చు. సో థైరాయిడ్ అనేది పెద్ద సమస్య కాదు, ఎందుకంటే ఈ రోజుల్లో అందరికీ అయోడైజ్ సాల్ట్స్ యూజ్ చేస్తాము. అండ్ మనకు వచ్చే థైరాయిడ్స్ కూడా సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం, అంటే అవి ఏమంత డేంజరస్ ఏం కాదు. విత్ సింపుల్ థైరాయిడ్ పిల్స్ అవి కంట్రోల్ అయిపోతూ ఉంటాయి. సో మెడికేషన్స్ ప్రాపర్గా యూజ్ చేసుకుంటే ఎటువంటి ఇష్యూస్ రాదు. అండ్ సమ్టైమ్స్ థైరాయిడ్ కుడ్ బీ కంటిన్యూడ్ ఆఫ్టర్ డెలివరీ. అది మీరు అదేదో ఒక జబ్బులా చూడకండి. హౌ యూ టేక్ ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ లాగా వన్ స్మాల్ థైరాయిడ్ పిల్ యూ కెన్ టేక్ ఇట్, నథింగ్ బిగ్ ఇష్యూ అబౌట్ ఇట్. డాక్టర్ గారు అదేవిధంగా ఇప్పుడు మ్యారేజ్ అయిన వాళ్ళు ఏ టైంలో ప్లాన్ చేసుకుంటే పిల్లలు పుట్టే ఛాన్సెస్ కొంచెం తొందరగా? ప్లానింగ్ ప్రెగ్నెన్సీ అంటే వాళ్ళకి మెయిన్ సైన్స్ ఆఫ్ ఓవ్యులేషన్ అనేది చూసుకోవాలి. సో వాళ్ళకి రెగ్యులర్ పీరియడ్స్ అయితే 10th డే నుంచి ఒక 15th or 16th డే మధ్యలో వాళ్ళని ఆల్టర్నేట్ డే మీట్ అవ్వమని చెప్తాము. ఆ సమయంలో విమెన్ విల్ హ్యావ్ సమ్ వైట్ కలర్ డిశ్చార్జ్, అది కూడా ఎగ్ వైట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. కొంచెం కడుపు నొప్పి రావటం and then strong sense of smell and also they'll have a good desire to have intercourse. సో ఇలాంటివన్నీ ఉండడం వల్ల అది మన సైన్స్ ఆఫ్ ఓవ్యులేషన్ కింద కన్సిడర్ చేసి భార్యాభర్తల్ని సమయంలో కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఓకే. అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ రాలేదనగానే ఫస్ట్ ఈ అమ్మాయి వల్లే అని చెప్పేస్తూ ఉంటారు ఎవరైనా సరే, తినే ప్రాబ్లమే అని. సో ఈ ప్రెగ్నెన్సీ రాకపోవడానికి అబ్బాయిలకు కూడా ఉంటుందా? అమ్మాయిలు ఎంతో అబ్బాయిలు కూడా అంతే, ఇద్దరు తక్కువ తినలే. 50-50%. సో మేల్ ఫ్యాక్టర్ 50%, ఫీమేల్ ఫ్యాక్టర్ 50%. అండ్ దీస్ డేస్ ఈవెన్ మేల్ ఫ్యాక్టర్స్ ఆర్ ఓవర్వేయింగ్ ద ఫీమేల్ ఫ్యాక్టర్. ఇంకా ఆల్మోస్ట్ 60% వరకు ఉంటుంది. బికాస్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్, దేర్ ఈటింగ్ హ్యాబిట్స్, ఆల్కహాల్, స్మోకింగ్ అండ్ ఆల్సో కొంతమందికి సెడెంటరీ లైఫ్ స్టైల్స్ వలన స్ట్రెస్ లెవెల్స్, నైట్ షిఫ్ట్స్, ఇట్లాంటి అన్నిటి వల్ల వాళ్ళకి హెల్త్ అనేది చాలా చాలా ట్రబుల్ ఉంటుంది. సో మేల్స్ హ్యావ్ వాళ్ళ ఫ్యాక్టర్స్ పెరిగాయి. సో దే హ్యావ్ టు హ్యావ్ అ రీలుక్ ఆన్ దేర్ లైఫ్ స్టైల్ అండ్ ఆల్సో వాళ్ళ రెగ్యులర్గా కౌంట్స్ అవి చెక్ చేయించుకొని అవసరం బట్టి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ విత్ బేసిక్ మెడికేషన్స్ చాలా వరకు రికవరీ అయిపోతుంది. సో వాళ్ళు కూడా మెడికేషన్ అనేది తీసుకోవడం కంపల్సరీ అంటారు? ఇఫ్ దే స్పర్మ్ టెస్ట్లో కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లైక్ కౌంట్ తక్కువ ఉన్నా, మొటిలిటీ తక్కువ ఉన్నా, ఆర్ మార్ఫాలజీ అంటే అవి అబ్నార్మల్ స్పర్మ్స్ ఎక్కువ ఉన్నా కూడా కంపల్సరీ వాళ్ళు కూడా మెడికేషన్ యూజ్ చేయాలి. ఓకే. సో మరి అదేవిధంగా డాక్టర్ గారు ఇప్పుడు డెలివరీ అంటే మనకి 36 వీక్స్ అట్లా ఉంటుంది కదా. సో కొంతమంది కొంచెం 26 వీక్స్కి అలాగా పుట్టేస్తూ ఉంటారు కదా, ఎందువల్ల అంటారు అలాగా ముందుగా డెలివరీ అనేది? మామూలుగా 40 వీక్స్ టర్మ్ అంటే 280 days కింద కన్సిడర్ చేస్తాం. సో 9 months + 7 days. కొంతమందికి ఏంటంటే ప్రీటర్మ్ డెలివరీస్ అవ్వడానికి మోస్ట్లీ ఏమైనా ప్రెషర్స్ ప్రెగ్నెన్సీస్లో వాళ్ళకి ప్రీ ఎగ్జిస్టింగ్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఆర్ వాళ్ళ సర్విక్స్ కానీ ఇన్కంపిటెన్స్ ఉన్నా, ఆర్ వాళ్ళు టూ మచ్ ట్రావెల్ చేస్తున్నా, వాళ్ళ ప్లస్ అంటే ఏమైనా కిందకున్నా, సో ఇలాంటి వేరియస్ అదర్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి ప్రీటర్మ్లోకి ల్యాండ్ అవ్వచ్చు.
సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫెసిలిటీ వేర్ దే ఆర్ డెలివర్డ్. ఒక మంచి టెర్షరీ కేర్ సెంటర్లో వాళ్ళు డెలివరీ అయితే ఎస్ దీస్ డేస్ ప్రీటర్మ్స్ ఐ హ్యావ్ డెలివర్డ్ అ ప్రీటర్మ్ 26 వీకర్ అండ్ బోత్ బేబీస్ హ్యావ్ డన్ వెరీ వెల్. సో మదర్ హ్యాడ్ సమ్ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్, అంటే కొంచెం సర్విక్స్ గర్భసంచి లూజ్ అవ్వడం వల్ల బేబీని స్టిచ్ వేసినా కూడా ఉండకపోవడం అండ్ దెన్ షీ హ్యాడ్ టు డెలివర్. సో ప్రీటర్మ్స్ అవుతున్నాయి అండ్ దీస్ డేస్ మనకి ఎన్ఐసియూ ఫెసిలిటీస్ చాలా మంచిగా డెవలప్ అవడం వల్ల ప్రీటర్మ్ డెలివరీస్ని చాలా చక్కగా హ్యాండిల్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు ఆఫ్టర్ డెలివరీ తర్వాత మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి కంటిన్యూ అవుతాయి కదా మ్యామ్, సో దానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆఫ్టర్ డెలివరీ నీకు నార్మల్ అయినా సీజర్ అయినా బ్యాక్ పెయిన్ ఇస్ కామన్. అది గుర్తుపెట్టుకోండి. నాకేదో సిజేరియన్ అయింది కాబట్టి బ్యాక్ పెయిన్ వచ్చింది, నో. ప్రెగ్నెన్సీలో ఏంటంటే బాడీ అంతా ఒక వాతం అనేది ఏర్పడుతుంది, ఇన్ఫ్లమేషన్, అండ్ ఎంటైర్ బాడీ ఎక్స్పాండ్స్. ఆ బేబీని అకామిడేట్ చేసుకోవడానికి బాడీ మొత్తం ఎక్స్పాండ్ అవుతుంది. ఆఫ్టర్ డెలివరీ సడన్గా ఒక బలూన్ డీఫ్లేట్ అయ్యి ష్రింక్ అయిపోతే ఆ మజిల్స్ అన్ని లూజ్ అవుతాయి. సో అవన్నీ దాన్ని సెటరేట్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఆ ఒక ప్రాసెస్లో మదర్ కంప్లైంట్స్ ఆఫ్ పెయిన్స్, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, జబ్బు నొప్పులు, చెవు నొప్పులు, రకరకాల కంప్లైంట్స్. సో ఇది మనం కోపప్ చేసుకోవాలంటే మెయిన్గా డైట్లో కొంచెం ప్రోటీన్స్ అండ్ ఆల్సో కాల్షియం రిచ్ డైట్, అండ్ దాంతోపాటు ఎక్సర్సైజెస్, బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, జిమ్ చేసి వెయిట్ ట్రైనింగ్ చేసుకోవడం విత్ ప్రాపర్ కాల్షియం అండ్ సన్లైట్ ఎక్స్పోజర్, ఇవన్నీ తీసుకుంటే చాలా వరకు ప్రివెంట్ చేసుకోవచ్చు. జస్ట్ రిమెంబర్, నీకు ఈ ఫేస్ వస్తుంది, యూ హ్యావ్ టు గో త్రూ ఇట్ అండ్ డోంట్ గెట్ డిప్రెస్డ్ విత్ ఇట్. సీక్ యువర్ మెడికల్ హెల్ప్ అండ్ థింగ్స్ విల్ వర్క్ అవుట్. ఓకే, చివరిగా మా వ్యూవర్స్ కోసం మీరు ఏం చెప్తారు? హలో, నేను ఫైనల్గా చెప్పాలనుకున్న లాస్ట్ పాయింట్స్ ఏంటంటే ఎవ్రీ ఉమెన్ షుడ్ ప్రయారిటైజ్ యువర్ హెల్త్. ఆడవాళ్ళు ముందు తన్ని ఇష్టపడాలి, ప్రేమించాలి, నన్ను నేను చాలా బాగా చూసుకోవాలి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ఇష్టపడి ప్రేమించి మంచిగా చూసుకుంటారో ఆటోమేటిక్గా మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మీ స్ట్రెంగ్త్, మీ న్యూట్రిషనల్ వాల్యూ చాలా మంచిగా పెరిగి మీరు ఇదే న్యూట్రిషన్, ఇదే స్ట్రెంగ్త్ని మీ ఫ్యామిలీ అందరికీ పంచి అందరినీ చక్కగా చూసుకున్న ఓపిక ఉంటే ఆటోమేటిక్గా ఆ ఇల్లు చాలా బలంగా స్ట్రాంగ్గా ఉంటుంది. బికాజ్ వీ ఉమెన్ ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ అవర్ హోమ్, ఫౌండేషన్ అండ్ పిల్లర్స్. సో ఆ పైన కట్టేదే భర్త, ఇల్లు, పిల్లలు, వాళ్ళ సంసారాలు అవన్నీ. సో మనం స్ట్రాంగ్గా ఉంటేనే మన ఇల్లు అంతా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఉమెన్ షుడ్ ఈట్ అ గుడ్ న్యూట్రిషియస్ డైట్. ఎందుకంటే మన ఇళ్ళల్లో ఏమవుతుంది, ఫస్ట్ పిల్లలకి పెట్టేయాలి, పెద్దవాళ్ళకి పెట్టాలి, మన లాస్ట్లో తిందాం. నో, కరెక్ట్గా ఈక్వల్గా తీసుకొని అందరికీ అన్నీ అందేలా చూసుకుంటూ మనం కూడా మన కోసం మనం టైం స్పెండ్ చేసుకొని ఎక్సర్సైజ్ చేసుకుంటూ మంచిగా తింటూ ప్రాపర్ స్లీప్ ఉంటూ మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి ప్రేమగా ఉంటే ఆటోమేటిక్గా you will become healthier, stronger, and you can build a better future for your kids and family. థ్యాంక్ యూ డాక్టర్ గారు. చూసారు కదండి, ఇంతవరకు కూడా డాక్టర్ గారు మనకి ప్రెగ్నెన్సీ కోసం మనం అడిగిన ప్రతి క్వశ్చన్కి కూడా చక్కగా ఆన్సర్ చేసి మన సందేహాలన్నీ కూడా నివృత్తి చేశారు. మళ్ళీ మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.